వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం రోజు చేసే పనులు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఒక పనిని ఇంగ్లీష్లో ఎలా వివరించాలి, ఆ పనిని ఒక టెన్స్ తీసుకొని ఒక సింపుల్ ప్రెజెంట్ అనో, సింపుల్ పాస్ట్ అనో, సింపుల్ ఫ్యూచర్ అనో, అంటే సిచ్యువేషన్ బట్టి, అంటే జరిగిపోయిన పని ఏమో సింపుల్ పాస్ట్లో చెప్పాలి, జరగబోయేదేమో సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి, రోజు చేస్తే సింపుల్ ప్రెజెంట్ అని తీసుకోవాలి. ఆ ఫార్ములాస్ మాత్రం నేర్చుకోవాల్సిందే. అప్పుడు మనం మాట్లాడేది అందరికీ అర్థమవుతుంది. జనరల్గా మనకు అర్థం అవడం కాదండి, అందరికీ అర్థమవుతుంది, యూనివర్సల్గా అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సింపుల్ ప్రెజెంట్ అయితే రోజు చేసే పనులు ఆ ఫార్ములా తెలుసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు క్షమాకాంత్ గారు మనకి హౌ టు మేక్ టీ, ఆల్రెడీ నేను హౌ టు బ్రష్ టీత్ అని నేను చెప్పడం జరిగింది. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ హ్యాపీ మార్నింగ్ మ్యామ్. డూ యూ నో హౌ టు మేక్ టీ? ఎస్ సార్, ఐ నో. Can you explain the process in simple present? Yes sir. Yes ma'am, tell me. Okay, first I take a bowl. Yes, I take a bowl. Yes. Next I keep on a stove. I keep on a stove. Yes. Next I pour water. Yes, I pour water. Excuse me ma'am, I am pouring. Yes sir. I pour water. Next one. Okay, next I light the stove. I light the stove. Yes. Next I add tea leaves. I add tea leaves. Yes ma'am, I add tea leaves. Next I add sugar and cardamom powder. Yes, I add sugar and cardamom powder. And crushed ginger also. I crushed. Yes, I add. Yes sir. I add crushed ginger. Yes okay, sir. Ma'am. Next I pour milk. I pour milk. I pour. Yes. Next I filter into cup. Yes, I filter into 2 cups. Yes. Next serve hot tea. Yes, serve hot tea. Yes. You and I drink hot tea. Yes, you and I drink hot tea. Yes sir. It is the simple present. You spoke very well ma'am. Thank you sir. ఇప్పుడు దా చెప్పింది సింపుల్ ప్రెజెంట్. రోజు చేస్తే ఆల్రెడీ నేను పొద్దున్న టీ పెట్టేశాను అని చెప్పాలనుకోండి, వీటు చెప్పేయచ్చు అది. Okay. Okay ma'am, can you explain that వీటు? Yes sir. సింపుల్ పాస్ట్ చెప్పాలి ఆల్రెడీ అయిపోతే. Okay. చెప్పండి మ్యామ్. Sir, I took first bowl. Yes, I took a bowl. Yes. Next I kept on a stove. I kept on a stove. Yes. I poured water. Okay. Next I lit. I lit the stove. Lit. Yes sir. Next I added tea leaves. Next I added tea leaves. Next I added sugar and cardamom powder and crushed ginger. Okay, nice ma'am. Yes sir. And next I poured milk. Yes sir. Next I filter and I boiled what? Boiled. I boiled sometime. Yes, I boiled sometime. Yeah. Next I filter into 2 cups. Filtered. I filtered 2 cups. Yes ma'am. Yes sir. Next I served hot. I served hot tea. Yes sir. I served hot tea. You and I drank hot tea sir. తాగేసాం, అయిపోయింది. Yes సింపుల్ sir. పాస్ట్. Yes sir. దిస్ ప్రాసెస్ మీరు సింపుల్ ఫ్యూచర్ లో చెప్పొచ్చు, జరగబోయేది. అంటే ఇంకేం లేదండి, సబ్జెక్ట్ విల్ ప్లస్ V1, ఎందుకంటే ఫ్యూచర్ కదా జరగబోయేది. Yes sir. కెన్ యు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? విల్ పెట్టుకోవాలి అంతే. Sir, I will take a bowl. I will take a bowl. Yes sir. I will keep on a stove. Yes ma'am. Yes. Next I will pour water. Oh. Next I will light the stove. Yes ma'am. Okay. Next I will add tea leaves. Okay. Next I will add sugar and cardamom powder and crushed ginger. Okay. Next I will pour milk. And next I will boil sometime. Okay. Next I will filter into 2 cups. Next I will serve hot tea. You and I will drink అని చెప్పాలి. Yes sir. Okay, Next you and I will drink tea. Oh nice ma'am, you spoke simple present, daily actions. Yes sir. సింపుల్ పాస్ట్ జరిగిపోయింది, కంప్లీట్ యాక్షన్. Yes sir. సింపుల్ ఫ్యూచర్ జరగబోయేది. ఈ విధంగా ఒక పనిని మనం కనుక చేసినట్టయితే ఏదైనా కావచ్చండి. మనకి ఏదో మన టీ ఒకటి చెప్పాం, ఒకసారి ఆల్రెడీ నేను బ్రష్ టీ చేశాను నేను. ఓకేనండి, టీ ఒకటే కాదు, హౌ టు మేక్ టీ టిఫిన్ ఆల్సో, బ్రేక్ఫాస్ట్. ఏదైనా ఒక పనిని మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ విధంగా అద్భుతంగా ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు. మనకు తెలియాలి, మనం ఆలోచించి మాట్లాడాలి.
Yes. థింక్ అండ్ స్పీక్. Yes, sir. విచ్ టెన్స్ వీఆర్ స్పీకింగ్ అనేది అవసరం. ఉన్నది 12 టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. మనకి ఇంగ్లీష్లో 12 టెన్సెస్ మాత్రమే ఉన్నాయి. వాటిని ఆలోచించి మాట్లాడాలి. ఏ టెన్స్ ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తారో తెలుసుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.